ఒక అడవిలో 2 కుందేలు ఉండేవి, బన్నీ, బిన్నీ. బన్నీ రోజు ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేసి తాజా కూరగాయలు తిని ఆటలాడుతూ ఆనందంగా గడిపేది. బొమ్మి మాత్రం రోజంతా ముద్దలు, జంక్ ఫుడ్ తిని పడుకోనే ఉండేది. తిండి, నిద్ర, టీవీ ఇదే దాని జీవితం. ఆహా, చిప్స్, బర్గర్, లడ్డు ఇవే నా లైఫ్. బిన్ని, నిద్రపోక ముందు కాస్త ఊపిరి పీల్చు. ఒడ్డు కాదు, భుజం ఊపుతావుగా. వావ్, క్యారెట్ అంటే గెలుపు రుచి, ఎప్పుడు చురుకుగా ఉండాలి. ఈ బన్నీని చూస్తేనే జిమ్ జాయిన్ కావాలనిపిస్తుంది. బిన్నీ, అరటి పండు తినొచ్చుగా స్నాక్స్ కి బదులు. నాకు ఫ్రూట్స్ అంటే భయం, మిగతా వాటిలాగా టేస్టీగా ఉండవు. ఒకరోజు అడవిలో పెద్ద ఆటపోటీ ఏర్పాటు చేశారు. అందులో జంపింగ్, పరుగులు, దాగుడుమూతి లాంటి ఆటలు ఉన్నాయి. అందరూ గమనించండి, అడవి ఆటల దినోత్సవం రేపే. హుర్రే, నేనే మొదటిగా అవుతాను. ఓయ్ బన్నీ, ఈ రేస్లో బర్గర్ తినేసరికి ఫినిష్ అవుతుందా? ఓటమి లేదు, క్యారెట్స్ పవర్ ఆన్ అయిపోయింది. బిన్నీ ఆడేందుకు కూడా నిశ్శక్తంగా ఉంది. కడుపు నిండా తిన్నది కాబట్టి కదలలేకపోయింది. ఒక్క నిమిషం ఆగు, నన్ను కూర్చోనివ్వు. అప్పుడు పెద్ద బల్లి పాపయ్య వచ్చి ముద్దుగా ఇలా అన్నాడు. తినడం మంచిదే కాని మితిగా తినాలి బంగారు. ఆరోగ్యంగా ఉండాలంటే చురుకుగా ఉండాలి. పాపయ్య, ఇప్పుడు అర్థమైంది, నాలోనే మార్పు మొదలవుతుంది. వానకాలం దగ్గర పడుతుంది. అడవిలో మబ్బులు గర్జించసాగాయి. తెలివైన బన్నీ ముందు నుంచే తన చిన్న గూడును సిద్ధం చేస్తుంది. ఈసారి వానలు బాగా పడతాయట, గూడును బలంగా కట్టుకోవాలి, అప్పుడు తడవకుండా సుఖంగా ఉంటాను. బిన్నీ ఇంట్లో టీవీ ముందు కూర్చొని చిప్స్ తింటూ ఉంది. రోజు ఇలా ఆలస్యం చేస్తూ ఉండిపోయింది. తన గూడు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంకా వాన రాలేదు. ముందు ఈ కార్టూన్ అయిపోయిన తర్వాత చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఆ రాత్రి భారీ వర్షం పడింది. బన్నీ తన గూడులో నిశ్చితంగా నిద్రపోయింది. కానీ బిన్నీ గూడు మాత్రం వర్షానికి మొత్తం కూలిపోయింది. అయ్య బాబోయ్, ఎంత వాన పడుతుంది, తడి తట్టుకోలేకపోతున్నా. నేను ఎందుకలా వాయిదా వేసుకున్నాను? ఆ సమయానికి బల్లి పాపయ్య అక్కడికి వస్తాడు. బంగారు బిన్నీ, పనిని వాయిదా వేస్తే చివరకు ఇలానే తడిసి ముద్దవ్వాల్సిందే. ముందుగానే సిద్ధం కావడం ఎంతో ముఖ్యం. బల్లి పాపయ్య, నేనెప్పుడు తిండి ఆటలపైనే ఉండిపోయా. ఇక నుంచి ముందుగానే పని చేస్తాను. కొన్ని రోజుల తర్వాత బిన్నీ చెట్టు గడ్డి ఉపయోగించి తన గూడును సరిచేసుకుంటుంది. ఆ వాన రాత్రి బిన్నీ జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు అది ముందే పనులు పూర్తి చేస్తుంది. ఇప్పుడు నేను బన్నీలా నేర్చుకున్నాను, ముందుగా ప్లాన్ చేస్తే కష్టాలు తక్కువ. ఇదే బిన్నీ, చక్కటి మార్పు. ఇప్పుడు మనం ఇద్దరం మంచి ఉదాహరణలమయ్యాం. పనిని వాయిదా వేయడం కంటే ముందుగానే సిద్ధం కావడం మంచిది. అది మనల్ని కష్టాల నుండి కాపాడుతుంది.